మాత్రమే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వము ఇటువంటి అంశాలు టేకప్ చేసినప్పుడు దాని వెనకాల 6 నెలలు 9 నెలలు సంవత్సరం వరకు ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది. నెక్స్ట్ 30-40 ఏళ్ల కోసం ఈ ఫ్యాక్టరీలు ఎట్లా నడవాలి దాని మీద ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్టు ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది. అట్లా చేసుకొని 66 ఫ్యాక్టరీలు చేసిర్రు. అక్కడ పాలసీలు మార్చిండ్రు. ఎవ్రీ ఇయర్ అప్డేషన్ ఆఫ్ పాలసీ ఉంటుంది. ఇక్కడ ఏమున్నదండి, మే 13 నాడు ఎలక్షన్లు అయిపోతాయి. జీవన్ రెడ్డి గారు బాగా ప్రెషర్ పెడుతున్నారు. ఆయన ఏం దగ్గరలో బీజేపీ దగ్గరలో లేడు. ఏ పెద్ద మనిషి సీనియర్ కదా, ఆయన పంచాయతీ తట్టుకోలేక సరే ఏదో ఒకటి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి కమిటీ మాట వేరు, రేవంత్ రెడ్డి మాట వేరు. రేవంత్ రెడ్డి 2 సార్లు మాట మార్చాడు. అన్నిటికీ ఇవాళ పైసలు కట్టి దానికి లింకే లేదు. వీళ్ళకు ఒక అప్రోచ్ లేదు. దీని బ్లూ ప్రింట్ ఏంది, అసలు రేవంత్కి ఎన్ని ఎకరాల షుగర్ కేన్ అవసరం కూడా తెలియదు ఆయనకి. ఇది చెరుకు రైతులు మళ్ళా మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ డ్రామా. కమింగ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మన దేశంలో 1870లో అలీగఢ్ అన్న ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో బ్రిటిష్ పాలనలో మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని అలీగఢ్లో పెట్టడం జరిగింది 1870లో. ఆ కాలేజు ఒక జాతీయతా భావాన్ని పెంపొందించడానికి, విద్యార్థులలో అవగాహన కల్పించడానికి పెట్టిన కాలేజ్. ప్రత్యేకంగా ముస్లింలు ఆనాడు వాళ్ళ పాపులేషను చాలా తక్కువ, 2% ఉండొచ్చు. దాని తర్వాత బ్రిటిష్ పాలనలో చాలామంది ఫారినర్సు, క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఉండడము, వాళ్ళకి మన జాతి గురించి అవగాహన కోసము ఫర్ వేరియస్ రీజన్స్, నేషనలిస్టిక్ రీజన్స్ అది పెట్టడం జరిగింది. అది 1921 వచ్చేసరికి అందులో ఉన్న మొహమ్మదన్ ఆంగ్లో పేరు తీసేసి బుట్టదాఖలు చేసిరు. ఆంగ్లో చేసేసి క్రిస్టియన్ గాయబ్ చేసేసారు. అందులోకి చేసేసి ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీగా దాన్ని పేరు మార్చారు. ఆ తర్వాత 47లో స్వాతంత్రం వచ్చింది. అంబేద్కర్ గారి చైర్మన్షిప్ కింద మనకి కాన్స్టిట్యూషన్ కోసం పని మొదలైంది. 50లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మనకి ఇంప్లిమెంట్ అయినాయి. ఈ యూనివర్సిటీలో కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఇక కాంగ్రెస్కి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల దళితులు ఆదివాసీలేంది ఏమో ఆయనకి కడుపు మంట మొదలైంది, కడుపు నొప్పి మొదలైంది. అనేక మార్లు అనేక కోట్లలో వేయనరు, ఇది ముస్లిం యూనివర్సిటీ, ముస్లింలే చదవాలి అని, ఎవరికి రిజర్వేషన్లు ఉండొద్దని. అనేక కోట్లు కొట్టిపారేస్తే ఫైనల్గా 5 జడ్జుల ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ యూనివర్సిటీ అందరి కోసం పెట్టింది, ఇది మైనారిటీ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చినాక 1981లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్, ఒక స్పెషల్ యాక్ట్ పార్లమెంట్లోకి తీసుకొచ్చి ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక విద్యా సంస్థలో తీసేసిన భారతదేశపు చరిత్రలో అదే ఫస్ట్. ఆ తర్వాత ఇంకొక యూనివర్సిటీ జామియా మిలియా యూనివర్సిటీ, ఇది 1920లో మహాత్మా గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచ పర్స్పెక్టివ్ మీద, వరల్డ్ వ్యూ మీద, డైవర్సిఫైడ్ ఇండియాలో ఉన్న డైవర్సిఫైడ్ కల్చర్స్ మీద అవగాహన కోసం ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అది ఒక మహాత్మా గాంధీ ఆలోచన, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన. దీన్ని
2011లో మేడం సోనియా గాంధీ ఇట్లాంటి ప్రత్యేక చట్టం ద్వారా దీనికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు బీసీలు కూడా కలిసారు, బీసీల రిజర్వేషన్లు కూడా తీసేసారు. అప్పుడేమో బీసీ రిజర్వేషన్ రాలే, అప్పటికి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా తీసేసారు. దళితులకి, ఆదివాసీలకి, క్రిస్టియన్లకి కేవలం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకి ఈ 3 వర్గాలు బలైనవి. బీసీలు కూడా 4 వర్గాలు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇదే విధంగా కొనసాగితే, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే, ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే, తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే. వీఆర్ ఎట్ హై రిస్క్. భారతీయ జనతా పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఏదైనా తీసేస్తే చెప్పండి. కాంగ్రెస్ వాడు ఏదో ఇక్కడికి వెళ్ళి వేయండు, కొరుట్లోకి వెళ్ళి ఎగురుకుంటా వేయండు, పోతుంటే ఒక ఆదివాసీ పిల్లగాని, మన ఒక బంజారా పిల్లగాని ఆయన కాన్వాయ్ గుద్ది చంపేసింది కూడా, ముఖ్యమంత్రి కాన్వాయ్. పోయిండు, నేను నిరూపణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, ఏదో బక్వాస్ పెట్టిండు. నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లల్లో 1% కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు. కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోయింది లేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా పోయింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 4% ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అన్నా, కర్ణాటకలో ఇప్పుడు తీసుకుపోయి బీసీలలో ముస్లింలను పెట్టినా, ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధమే. It is not about Hindu Muslim.